అందరికీ జేబీ. రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఇవ్వటం పూర్తయిపోయింది. దానికి సంబంధించి విజయోత్సవ సభ ఇటీవల అంటే 2 రోజుల క్రితం అనంతపూర్లో జరుపుకోవడం జరిగింది. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. వెరీ గుడ్. ప్రోగ్రాం కూడా బాగానే సక్సెస్ అయింది. సో ఇక అసలు సూపర్ 6 నిజంగా సక్సెస్ అయిందా కాలేదా అనే అంశం మీద ఈ వీడియో ఉంటుంది. అందరూ కూడా జాగ్రత్తగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే ఇందులో ఒక సూపర్ 6 ఎంతవరకు సక్సెస్ అయింది ఏందనే అంశం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ తెలుసు, కానీ దాని మీద కొంత విశ్లేషణ ఉంటుంది కనుక ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు ఇచ్చినటువంటి పథకాలను పక్కన పెడితే ఇవ్వాల్సిన ప్రధానమైనటువంటి ఇంకా 2 ఉన్నాయి. ఎక్కువ ఖర్చుతో కూడిని, చాలా వ్యయంతో కూడిని నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో ఇది ఇంతవరకు దాన్ని ఊసి ఎత్తలేదు. కానీ సూపర్ 6 విజయోత్సవ సభ కూడా జరిగిపోయింది. ఇప్పుడు కనీసం గ్రాడ్యుయేట్స్ మొత్తానికి కూడా ఈ నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. పోనీ ఉద్యోగాల రూపకల్పన ఏమైనా జరిగిందంటే సంవత్సరంన్నర అవుతున్నప్పుడు కూడా ఉద్యోగాల రూపకల్పన ఏమీ జరగలేదు కూటమి ప్రభుత్వంలో. మరి ఇలాంటి ప్రభుత్వంలో మరి ఇస్తున్నటువంటి హామీల ప్రకారం వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా ఇంతవరకు అందని పరిస్థితుంది. దానికి సంబంధించిన జీవోగా నోటిఫికేషన్ కూడా ఏమీ అందలేదు. సో దీనికి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగులకి ఖచ్చితంగా చేస్తానని చాలా ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ అవేవి కూడా ఇప్పుడు తెర మీద కనిపించట్లేదు. సో ఇక ఈ ఇవ్వాల్సినటువంటి సూపర్ 6 పథకాల్లో ఇంకొక ముఖ్యమైన పథకం ఏంటంటే మహిళలకి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి 1,500 రూపాయలు. అంటే యావరేజ్ని ఇది గతంతో పోలిస్తే మహిళా అభ్యున్నతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 18,000 ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా 45 సంవత్సరాల మహిళలకి. ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన మహిళలకి 1,500. అంటే ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం లాగానే, కాకపోతే ఆయన సంవత్సరం పాటు ఇచ్చాడు, సంవత్సరానికి అంటే ఒకసారిగా ఇచ్చాడు. ఈయన నెలకి ఇస్తానన్నాడు. కానీ నెలకి ఇస్తారా, 6 నెలలకు ఒకసారి ఇస్తారా, లేకపోతే సంవత్సరానికి ఇస్తారా అనేది మాత్రం ఇంకా క్లారిటీకి ఎక్కడ చెప్పలేదు. కానీ నెలకు 1,500 రూపాయలు అన్నట్టుగా మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ అది కూడా చాలా భారీ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది కూడా దగ్గర నాకు తెలిసి ఒక 70-80 వేల కోట్లు ఖర్చు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇవి 2 కూడా ప్రధానమైనటువంటి వీటిని అమలు చేయకుండానే అప్పుడే సూపర్ 6 విజయోత్సవ సభ అనేది జరపడం అనేది కొంచెం హాస్యాస్పదంగాను ఆశ్చర్యంగాను ఉంది. సో కూటమికి సంబంధించి ఇలాంటి పథకాలు ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకో గతంతో మనం పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా కూడా కొన్ని పథకాలు ఇచ్చాడు. అంటే ఆయన మేనిఫెస్టోలో నవరత్నాల్లో పెట్టినటువంటి ఆ స్కీమ్స్ కాకుండా కొన్ని కొత్తవి కూడా తీసుకొచ్చి పెట్టాడు అడగకుండానే. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ఇచ్చినటువంటి హామీలు కూడా ఇంతవరకు కంప్లీట్ చేయకుండా విజయోత్సవం ఎలా చేస్తారనేది మాత్రం అర్థం కావట్లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.